హలో ఎవ్రీవన్, బండి మీద అమ్మే మిర్చి బజ్జీ టేస్ట్ మీరు ఇంట్లో చేస్తే రావాలి అంటే నేను చెప్పే ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండి, పావు కప్పు బియ్యపిండి, 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఓమా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి అన్నీ ఒకసారి స్పూన్తో కలిపి ఇలా తగినన్ని వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు మిర్చిలోని గింజలన్నీ తీసి ఉప్పు రాసాక మీడియం ఫ్లేమ్పై వెడల్పుగా ఉన్న కడాయిలో నూనెను వేడి చేయాలి. ఇలా నూనె బాగా వేడయ్యాక ఉప్పు రాసిన మిర్చీలను ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి ఈ ఆయిల్లో వేయాలి. ఈ మిర్చీలు మనకి మరింత క్రంచీగా రావాలి అంటే 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్పై ఫ్రై చేసి 1 మినిట్ తర్వాత హై ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అంతే అండి, వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ. మిర్చి బజ్జీ అయితే చాలా క్రంచీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేశాక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.